విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో 100% రైట్ ప్రెడిక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము. ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు, అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు. ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము. అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది. అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను. కుదిరినట్లయితే వారానికి ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము. అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. జాతకాన్ని ఎలా చూడాలి, మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంటది. మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది. అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది. కానీ తెలుసుకోవడం ఎలా, దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము. ఇది పుస్తకం ఉండబోతుంది. ఈ విధంగా 40 పేజెస్ మినిమం ఉండబోతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయం లోపల అందులో మెన్షన్ చేయబోతుంది. ఈ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఆ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఈ రోజు 1 డే అస్సలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు. అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రెడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము. ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 10 years ప్రెడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం. కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం. ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. చూసుకున్నట్లయితే ఈ రోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉండబోతుంది. చంద్రుడు ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి లోపల సాయంత్రం 6:40 వరకు ఉండబోతున్నాడు. దాని తర్వాత కర్కాటక రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. కానీ ఎక్కువ శాతం కనుక చూసుకున్నట్లయితే చంద్రుడి ప్రభావం ఈ రోజు మిథున రాశి లోపలనే ఉండబోతుంది. నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం దేవగురు బృహస్పతి నక్షత్రం అయితే ఉండబోతుంది. దేవగురు బృహస్పతి కనుక చూసుకున్నట్లయితే గోచర సమయకాలం లోపల వక్రగతిలో ఉన్నాడు. కాబట్టి వక్రగతిలో ఉన్న దేవగురు బృహస్పతి నక్షత్రం ఉన్న చంద్రుడు ఈ రోజు ఏ వ్యక్తిని ఎలా ప్రభావించబోతున్నాడు మనం చంద్రుని గోచర ఆధారంగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. అండ్ దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే ప్రెజెంట్ టైం బాగుందా బాగాలేదా అంటే కాస్త సాటర్న్ నుంచి సూర్యుడు విడుదల పొందాడు కాబట్టి కాస్త కొందరికి ఆత్మవిశ్వాసం పెరిగింది. కొన్ని విషయాల లోపల కాస్త కాన్ఫిడెన్స్ రావడం జరిగింది. మనం ఏదైనా చేయగలుగుతామని ఒక కాన్ఫిడెన్స్ అయితే నిన్నటి నుంచి అంటే 15th నుంచి అంటే నిన్నటి నుంచి అనుకోండి, నిన్నటి నుంచి రావడం జరిగింది. కాస్త మీరు ఏదైతే పని చేస్తున్నారో అందులో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నించండి. టైం వేస్ట్ చేయకండి. ఈ టైంని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళండి. చూడండి ఎలా ఉండబోతుందో చూసుకుందాం. మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు బాగుండబోతుంది. టైం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు బాగానే ఉండబోతుంది. కాస్త మేషరాశి వారికి ఆర్థిక విషయాల లోపల ఇబ్బంది ఉండబోతుంది. ఆర్థిక విషయాలు అంటే ఫైనాన్షియల్ లోపల కాస్త ఈ రోజు ఇబ్బంది ఉండబోతుంది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఈ రోజు సరిగ్గా కాలేకపోవడం వల్ల కొద్దిగా దాని పట్ల ఈ రోజు ఎక్కువ ఆలోచించే అవకాశం అయితే కనబడుతుంది. సింహరాశి వారికి చూసుకున్నట్లయితే బాగుంది. సింహరాశి వారికి పర్వాలేదంటే కార్యక్షేత్ర లోపల కాస్త రెస్పాన్సిబిలిటీ పెరగబోతుంది. పెరిగిన రెస్పాన్సిబిలిటీని ఎలా పూర్తి చేసుకోవాలి దాని గురించి ఈ రోజు ఆలోచన ఎక్కువగా ఉండబోతుంది. కానీ పని అయితే ఈ రోజు చాలా బాగా చేస్తారు. కొన్ని కొత్త విషయాలు కూడా ఈ రోజు మీకు నేర్చుకోవాల్సి వస్తుంది. బాగుంది. ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నది ధనుసు రాశి వారికి కూడా ఈ రోజు బాగానే ఉండబోతుంది. కాస్త పర్సనల్ డెవలప్మెంట్ గురించి ఈ రోజు ఎక్కువ ఆలోచించడం జరగబోతుంది.
వ్యక్తిగత విషయాల గురించి ఈ రోజు కాస్త పరిశీలించినట్లయితే ధనుసు రాశి వారికి ఏవైతే మీ లోపల కాస్త లోట్ అంటే తక్కువతనం ఉందో దాన్ని ఈ రోజు కాస్త పెంచుకోవడానికి మీరు ప్రయత్నించబోతున్నారు. అని ఈ రోజు ఒక విషయం ధనుసు రాశి వారికి ఏంటంటే కాస్త కాన్ఫిడెన్స్ పాజిటివ్గా ఉండబోతుంది. కాస్త కొన్ని విషయాలు రిస్క్ తీసుకోవాల్సి వచ్చినట్లయితే ఆలోచించి తీసుకోండి. చెప్పాల్సింది ఏంటంటే మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది. పర్సనల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఈ రోజు ప్రయత్నించండి. వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశి వారికి కూడా చూసుకున్నట్లయితే ఈ రోజు పర్వాలేదు, నార్మల్ గా అని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే తెలియని ఒక భయం ఈ రోజు ఎక్కువ పెరగబోతుంది. వృషభ రాశి వారికి తెలియని ఒక భయం ఈ రోజు పెరగబోతుంది. అండ్ అలాగే ధన ప్రాప్తి కలిగే అవకాశం కూడా ఈ రోజు వృషభ రాశి వారికి కనబడుతుంది. అండ్ ఈ కన్యా రాశి వారికి ఏంటంటే ఈ రోజు కాస్త సంతాన భవిష్యత్తు వల్ల కాస్త ఈ రోజు కాస్త ఎక్కువగా బెంగ పెరగబోతుంది. అని ట్రావెలింగ్ చేయాలని అనుకున్నట్లయితే కన్యా రాశి వారు ఈ రోజు ట్రావెలింగ్ అవాయిడ్ చేయండి. ఈ రోజు కుదిరినట్లయితే ఇంట్లో ఉండే పని చేయండి, ఎక్కడ బయట అస్సలు వెళ్ళకండి. వెళ్ళినట్లయితే కాస్త ప్రాబ్లం జరిగే అవకాశం కూడా కనబడుతుంది. మకర రాశి వారికి చూసుకున్నట్లయితే మకర రాశి వారికి బాగుంది. ప్రేమ జీవితం లోపల కాస్త ఈ రోజు అంత పాజిటివ్ అయితే కనిపించట్లేదు. కాస్త మకర రాశి వారికి ఈ రోజు చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే మనసు ఎక్కడనో ఉంటుంటది, మీరు ఏదో పని చేస్తూ ఉంటారు, అంటే ఏదో ఆలోచిస్తూ ఏదో పని చేస్తుంటారు. కానీ సాయంత్రం తర్వాత మీకు కాస్త ఈ రోజు చేసే పని లోపల కాస్త మార్పు అయితే ఈ రోజు మీరు చేసుకోబోతున్నారు. ఓకే, మిథున రాశి, తులారాశి, కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి బాగుంది. ఆకస్మికంగా ధన ప్రాప్తి కనబడుతుంది. కొన్ని విషయాల లోపల అప్పు చేసినట్లయితే ఆ అప్పుని ఎలా తగ్గించుకోవాలో దాని గురించి ఈ రోజు ఎక్కువ ఆలోచించబోతున్నారు. అటుపక్క నుంచి పాజిటివ్ ఉండబోతుంది. మిథున రాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే ఈ రోజు కాస్త హెల్త్ పట్ల చాలా ఎక్కువ కేర్ చేయండి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. సమయానికి కాస్త డాక్టర్ని తప్పకుండా మీరు సంప్రదించండి, ఇగ్నోర్ చేయకండి. తులారాశి వారికి మామూలుగానే ఉండబోతుంది. కాస్త ఈ రోజు కొత్త విషయాలు నేర్చుకోబోతున్నారు. కొన్ని కొత్త ప్లానింగ్స్ అయితే ఈ రోజు నుంచి మీరు చేసుకోబోతున్నారు. కుంభరాశి వారికి పర్వాలేదు, ఫ్యామిలీ పరంగా కాస్త ఈ రోజు మార్పు జరగబోతుంది. కుటుంబం లోపల కాస్త ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళ గురించి ఈ రోజు కాస్త డిస్కస్ ఎక్కువ జరగబోతుంది. అలాగే ఎవరైతే కొత్త ఇల్లు కొనాలని అనుకుంటున్నారో వాళ్ళు కనుక ఈ రోజు చూసుకున్నట్లయితే కాస్త డాక్యుమెంట్ పైన సైన్ చేయాల్సి వచ్చినట్లయితే ఇలాంటి డాక్యుమెంట్ పైన ఈ రోజు సైన్ అస్సలు చేయకండి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి పర్వాలేదు, నార్మల్ గా మరి అంత ఘోరంగా లేకపోయినా ప్రాబ్లం లేకుండా నార్మల్ గా ఉండబోతుంది. ఒక విషయం తెలుసుకోండి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారికి ఈ రోజు చేస్తున్న పని పట్ల కనుక మీరు ఆసక్తి ఎక్కువనట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏదో బలవంతంగా ప్రతి ఒక్కరు మిమ్మల్ని చెప్తున్నారు, మీరు కనుక చేస్తున్నట్లయితే ఆ పని అస్సలు అవ్వదు. మీరు ఎంత చేయాలని ప్రయత్నించిన పని అస్సలు అవ్వదు. కాబట్టి మీరు ఏదైతే పని చేస్తున్నారో దాని పట్ల కాస్త ఇంట్రెస్ట్ పెంచుకోండి, ఆశ పెంచుకోండి, ఆసక్తి పెంచుకొని పని చేయండి, బాగుంటుంది. అని మీకన్నా పెద్దవాళ్ళు కనుక ఈ రోజు ఎవరైనా మీకు సలహా ఇచ్చినట్లయితే దాన్ని పాటించండి. వాళ్ళు మీకు ఎందుకు అలా చెప్తున్నారు దాని గురించి కాస్త ఆలోచించడానికి ప్రయత్నించండి, బాగుంటారు. కాస్త ఈ రోజు దైవీ ఆరాధన ఎక్కువ చేసినట్లయితే బాగుంటుంది. ఏ రాశి వారికి ఏం చాలా తెలుసుకోండి. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారు ప్రత్యేకంగా ఆదిత్య హృదయ స్తోత్రం తప్పకుండా చదువుకోండి. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారు ఈ రోజు గణపతికి కొబ్బరి బెల్లం తప్పకుండా గణపతికి పెట్టి 27 ప్రదక్షిణలు చేయండి. మిథున రాశి, తులారాశి, కుంభరాశి వారు హనుమాన్ చాలీసా ఈ రోజు 9 సార్లు తప్పకుండా చదువుకోండి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారు ఈ రోజు ఆవుకి గడ్డి పెట్టి ఆవుకి 27 ప్రదక్షిణలు చేయండి, బాగుంటారు. అని ఏ రాశి ఈ రోజు చాలా టాప్ లో ఉండబోతుంది అంటే చాలా బాగుండబోతుంది తెలుసుకోండి. కర్కాటక రాశి వారికి బాగుండబోతుంది, ధనుసు రాశి వారికి బాగుండబోతుంది, కుంభరాశి వారికి బాగుండబోతుంది, అలాగే వృషభ రాశి వారికి బాగుండబోతుంది, మీన రాశి వారికి బాగుండబోతుంది. నా దృష్టికోణం మీ అందరికీ తెలిసింది. బాగుండడం అంటే ఏంటంటే ఈ రోజు ఈ రాశి వారికి కాస్త స్ట్రగల్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది, ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. కాస్త డెవలప్మెంట్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్లయితే వీళ్ళకి ఈ రోజు ఈ గురు సపోర్ట్ తప్పకుండా ఉండి తీరుద్ది. శ్రీమాత్రే నమః.